నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మన అమృతం కార్యక్రమం కూడా చక్కటి వంటకాలతో చాలా చక్కగా ముస్తాబై ఉంది. ఇలా ముస్తాబై ఉంది. అండ్ మీరు కూడా రెడీగా ఉంటే ఇక మన కార్యక్రమంలోకి వెళ్ళిపోవచ్చు. సాధారణంగా మన అమృతంలో ఎప్పుడు మీరు చూసే వంటకాలు ఏవైనా సరే చాలా సాత్వికంగానే ఉంటాయి. సాధ్యమైనంత వరకు 99%. అంటే ఎటువంటి ఎక్స్ట్రాగా ఏది వాడకుండా, బయట నుంచి అంటే ప్రిజర్వేటివ్స్ లాంటివి ఉపయోగించకుండా చాలా సాత్వికంగా, ఆరోగ్యకరంగా, రుచికరంగా. అది ముఖ్యం కదండి. మన నోటికి రుచి చాలా చాలా ముఖ్యం. అందుకే అంటారు కదా, నరం లేని నాలుగుకి ఎన్ని రకాల రుచులు అంటూ ఉంటారు కదా. అంటే అసలు ఇక్కడ తిని మామూలు కడుపులోకి వెళ్ళిపోయి డైజెస్ట్ అయిపోతుంది. కానీ దానికోసం చూసారా వేలు తగిలేస్తూ ఉంటారు. రకరకాల ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము, బోల్డెన్ రకాల వంటలు నేర్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే అదే ముఖ్యమైనది కాబట్టి. ఆరోగ్యమే మహాభాగ్యం. చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడము మనం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రోజులో 3 పూటలు తింటే ఒక పూట అయినా కూడా చాలా హెల్తీగా తినాలి. అది ఉదయం అవ్వడము, రాత్రి అయితే చాలా మంచిది. మధ్యాహ్నం మన ఇష్టం ఏదైనా తినొచ్చు. సో హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మరి ఈ రోజు అందులో భాగంగా అమృతంలో చక్కటి వంటకాలతో నేను రెడీగా ఉన్నా. మరి మొదటి వంట పేరేంటో తెలుసా? పొట్లకాయ పచ్చడి. పొట్లకాయ అందరికీ తెలుసు. పొట్లకాయను సాధారణంగా కొంతమంది ట్యూస్డేస్ ఉపయోగించరు, మిగతా రోజుల్లో చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పొట్లకాయని కూడా అంటే మనకు దేవుడితో సమానంగా భావిస్తూ ఉంటారు కొంతమందికి అటువంటి పట్టింపులే ఉండవనుకోండి. అయితే పొట్లకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఏంటో నేర్చుకుందాం. ముందుగా పొట్లకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొట్లకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, నల్ల మినపప్పు 1 టేబుల్ స్పూన్. పొట్లకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం ముందుగా పొట్లకాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా పచ్చడిలో సాధారణంగా మనం వేసేవి. ఇది కొత్త వంట ఏం కాదు, చాలా మంది తెలిసే ఉండొచ్చు. అయితే ముఖ్యంగా మన అమృతంలో ఎప్పుడూ కూడా వంట విధానము వాటికన్నా కూడా మనం ఉపయోగించుకునేటువంటి పదార్థం యొక్క విలువలు చెప్పే దాంట్లోనే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మనము పొట్లకాయ పచ్చడి అన్నాం కాబట్టి పొట్లకాయ గురించి చెప్పాలి అంటే చాలా రుచికరంగా ఉంటుంది. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. త్వరగా ఉడికిపోయేటువంటి ఒక పదార్థం. ఇదేంటి అంటే మనకు పచ్చకామర్లను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అందుకే జాండీస్ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే పథ్యం ఉంటారు, వాళ్ళు అన్ని తినేరు. అలాంటప్పుడు పొట్లకాయని చాలా ఎక్కువగా తింటారు. ఎందుకంటే అది దాని లెవెల్స్ని అంటే జాండీస్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది. జీర్ణక్రియని పెంపొందించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు కాన్స్టిపేషన్, మలబద్ధకం అనే ఇబ్బంది కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా ఓవరాల్ హెల్త్ కూడా చాలా హ్యాపీ, తొందరగా జీర్ణం అవుతుంది. కాబట్టి మనకు నీరు శాతం కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఇందులో చక్కగా అధికంగా వైటమిన్స్, తర్వాత ఎనర్జీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఎముకల్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా కొంతమందికి ఏంటంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, చుండ్రు. ఆ రకరకాల షాంపూలు, రకరకాల చిట్కాలు కూడా వాడుతూ ఉంటారు. సాడ్ పార్ట్ ఏంటి అంటే డాండ్రఫ్ త్వరగా తగ్గదు. అయితే ఈ పొట్లకాయతో కూడా మనకు పొట్లకాయ రసాన్ని తయారు చేసుకొని, మరీ నీళ్ళగా కాకుండా కొంచెం గట్టిగా రసాన్ని తయారు చేసుకొని జుట్టుకు బాగా అప్లై చేసి ఒక అర్ధగంట పాటు జుట్టును నానబెట్టి చక్కగా శుభ్రంగా కడుక్కున్నట్టయితే చుండ్రు కూడా చాలా వరకు తగ్గుతుందట. మీకు ఎప్పుడైనా ఆ చుండ్రు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పొట్లకాయ చిట్కా చెప్పండి, మేబీ ఉపయోగపడుతుందేమో చూద్దాం. అలా ఏంటి అంటే మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పొట్లకాయని అందరికీ తెలుసు, అఫ్ కోర్స్ చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటారు. ఇంకా ఎక్కువగా వాడడం మొదలు పెట్టండి. వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాడడం స్టార్ట్ చేయండి. చక్కగా పచ్చడి కాబట్టి ఎలా స్టార్ట్ చేయాలి? ముందుగా కాస్త వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా శనగపప్పు వాడి కాస్త వేడైన తర్వాత, నాకు పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా చాలా ఇష్టం అండి. అఫ్కోర్స్ ఇందులో ఇప్పుడు మనం ఏం పెరుగు వేయట్లేదు, కానీ వేసుకోవచ్చు. ఈ పచ్చడి ఎలా చేస్తున్నామంటే మామూలుగా మనం ముద్ద పచ్చడిలాగా చేస్తున్నాం. పొట్లకాయ పెరుగు పచ్చడి అంటే ఏంటి, అది వేరే. ఇది ముక్కలుగానే చేసేస్తూ ఉంటాం. కానీ ఇందులో మనం రుబ్బుకునే కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని ఇంకోలాగా చేస్తున్నాం అనుకోండి. కానీ పొట్లకాయ పెరుగు పచ్చడి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. పొట్లకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కాస్త నూనె వేసేసుకుందాం.
నూనె, మరి ఎక్కువ అవసరం లేదు. 1 నుంచి 1.5 స్పూన్ వరకు నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడవుతూ ఉండగా శనగపప్పు, అంటే మనము చూసుకోవాలి, 1 కప్పు పొట్లకాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా పప్పులు కూడా వేసుకోవాలి. శనగపప్పు, నల్ల మినప్పప్పు, ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ తర్వాత కాస్త జీలకర్ర, చాలా కొన్ని మెంతులు, మన కారానికి తగ్గట్టుగా మనము ఎంత తింటే అంత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా. ఇవన్నీ ఒక్కసారి వేయించేసుకుందాం. చక్కగా ఈ పప్పులన్నీ కూడా వేయించేసుకుంటే ఏంటంటే పొడి కొట్టుకున్నప్పుడు రుచి బాగుంటుంది. అంటే ఇది నిలువ ఉంచుకోవాలి అనుకుంటే మేబీ నూనె వేయకూడదు ఈ పొడిని, కానీ అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే కావాలి. కానీ పొట్లకాయ పచ్చడికి మాత్రం కాస్త నూనె వేసుకొని వేయించుకోవాలండి. కొన్ని పచ్చళ్ళకు మనకు నూనె వేయాల్సిన అవసరం లేదు, నేనే చెప్తూ ఉంటాను నూనె వేయనక్కర్లేదండి అని, కానీ కొన్నిటికి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి పొట్లకాయ ఏంటంటే అండి బోన్స్ని స్ట్రెంథెన్ చేయడానికి అని చెప్పాను కదా, ఎముకలు మాత్రమే కాకుండా దంతాలకు కూడా, అంటే దంతాలు కూడా మన కాల్షియంకి సంబంధించే ఉంటాయి. అంటే బోన్స్ అంటే ఏంటి, కాల్షియం మనకు బాగున్నప్పుడు బోన్స్ బాగుంటాయి, కాల్షియం బాగున్నప్పుడు పళ్ళు కూడా బాగుంటాయి. అంటే పొట్లకాయ ఏంటి అంటే ఓవరాల్గా మనకు ఎముకల్ని గట్టిపరచడానికి, అలాగే దంతాలకు సంబంధించి దంతాలను గట్టిపరచడానికి, చిగుళ్ళను గట్టిగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి డెలివరీ తర్వాత పళ్ళు చాలా వీక్ అయిపోతాయి. అది వినడానికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ చాలా లూజ్ అయిపోతాయి. అందుకే తాంబూలం వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. బాలింతలకు తాంబూలం ఇస్తారు. ఎందుకు అంటే తాంబూలం అంటే అదే తమలపాకు, అందులో అన్నీ వేసేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇది రుచి కోసము దానికోసం కాదు, అందులో తమలపాకు కాల్షియం కాబట్టి ఆ కాల్షియం బాగా అందాలని ఇస్తూ ఉంటారనమాట. ఈ పప్పులు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మనం పప్పులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయించేసుకున్నాం కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే బాండిలో పొట్లకాయలు కూడా వేయించేసుకుందాం. పొట్లకాయ ఎంత అంటే ఒక్క నిమిషం పాటు, అంటే అంతకన్నా అక్కర్లేదు. నాకు తెలిసి కొంచెం నూనె కూడా వేయించాల్సిన అవసరం లేదనుకుంటా, ఈ నూనె సరిపోతుంది. ముందుగా సన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసేసుకుందాం. అదే బాండిలో అదే నూనె సరిపోతుంది. కావాలంటే 1 స్పూన్ ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు. ఇది కూడా మనము ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా పప్పులు అలాగే పొట్లకాయల్ని వేయించేసుకున్నాం. అయితే ఇప్పుడు దీంట్లో మనము చింతపండు కొంచెం నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నానబెట్టుకున్నటువంటి గుజ్జు ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో ఉప్పు అది మనం తర్వాత వేసేసుకోవచ్చు. చూసారా, ఇలా చక్కగా పొట్లకాయలు అలాగే మన పప్పులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకున్నాం. దీన్ని నీళ్లు కావాలంటే పోసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మన చింతపండు ఆల్రెడీ వేసేసాం కాబట్టి. నాకు తెలిసి ఆ నీరు సరిపోతుంది అనుకుంటున్నాను. సో రుబ్బుకునేటప్పుడు ఇంకొంచెం కావాల్సింటే ఇంకొంచెం వేసేసుకోవచ్చు. రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా పొట్లకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మనం వేసిన పప్పులన్నీ కూడా చక్కగా 90% వరకు రుబ్బుకుంటే సరిపోతుందండి. మరి పేస్ట్గా చేయాల్సిన అవసరం అయితే లేదు, బాగోదు. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇక పోపుకు సంబంధించినవి వేసేసుకుందాం. ముందుగా కొంచెం ఆవాలు, ఆవాలు కొంచెం మనకు చిటపటలాడిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ పొట్లకాయని మనం చక్కగా రుబ్బుకున్నాం కదా, ఆ పొట్లకాయ మిశ్రమాన్ని కూడా కాస్త నూనెలో వేసి వేయిద్దాం. ఇదేంటి అంటే ఇంకొంచెం రుచికరంగా ఉంటుంది కాబట్టి. ఇంతవరకు మనం ఉప్పు కూడా ఏది యాడ్ చేసుకోలేదు, మనం బాండీలో వేసుకున్న తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాము.
ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పొట్లకాయ పచ్చడిని కూడా వేసేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంతవరకు నేను ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇందులో కాస్త ఉప్పు ఒకసారి కలిపేసుకుందాం. ఇదేంటంటే మనము ఇంకా నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదండి. కొంచెం మనకు సిమ్లో ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేస్తే ఆ పచ్చివాసన ఏదైనా ఉన్నా కూడా ఆ చిరు పచ్చివాసన వెళ్ళిపోతుంది అనమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కొందరిళ్లలో పెరుగు త్వరగా పులిసిపోతూ ఉంటుంది. అలా త్వరగా పులవకుండా ఉండాలి అంటే పెరుగు గిన్నెలో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసినట్టయితే పెరుగు త్వరగా పులవకుండా ఉంటుంది. ఈ చిట్కా నాకు తెలిసి చాలా మందికి అవసరమయ్యేది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. చక్కగా మనకు పొట్లకాయ పచ్చడి కూడా బాగా చక్కగా వేగిపోయింది. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కప్లోకి తీసేసుకుందాం. అసలు రోటి పచ్చళ్ళలో చేస్తే పచ్చళ్ళు ఎంత కమ్మగా ఉంటాయో అసలు అద్భుతంగా ఉంటాయి. ఇలా చక్కగా వేడివేడిగా కారంగా పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పొట్లకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, నల్ల మినపప్పు 1 టేబుల్ స్పూన్. పొట్లకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, నల్ల మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పొట్లకాయ ముక్కలను నూనె వేసి వేయించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త చింతపండు గుజ్జు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో కాస్త ఆవాలు, కరివేపాకు, రుబ్బుకున్న పొట్లకాయ పచ్చడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు వేయించుకొని చివరిగా కొత్తిమీరను వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పచ్చడి రెడీ. చూసారు కదా పొట్లకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్. ఆహా, కారం కానీ బాగా కారంగా ఉందండి. 2 మిరపకాయలు బాగా ఎక్కువనే వేసాను నేను యాక్చువల్లీ. ఆహా, చాలా బాగుంది. చక్కగా నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది అనమాట. తప్పకుండా తయారు చేసుకోండి, ఓకేనా? ఇక అమృతంలో నేను తయారు చేయబోయే 2 వంట పేరు ఏంటో తెలుసా? వెరీ సింపుల్, సాబుదానా చుడువా. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా చుడువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీడిపప్పు బాదాం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, అటుకులు 1 కప్పు, సన్న కారపూస కొద్దిగా, పసుపు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా చుడువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే సాబుదానా చుడువా సాధారణంగా అటుకులతో మనం చుడువా తయారు చేసుకుంటాము, అదే అందరికీ తెలిసింది. అయితే సాబుదానాతో కూడా చేసుకుంటారా అని చాలా మందికి తెలీదు. చేసుకుంటారు. చాలా సింపుల్, అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మీకు సాధారణంగా తెలిసినటువంటి ప్రాసెసే, కొంచెం చిన్న మార్పులు చేర్పులు అంతే. అయితే సాబుదానాతో మనం ఏం తయారు చేసుకుంటాము? ఉప్మా, వడలు సాబుదానాతో జనరల్గా ఇవే చేసుకుంటాం. సాబుదానా గంజి, సాబుదానా జావ. పొట్ట పాడైనప్పుడు, మనిషి వీక్గా ఉన్నప్పుడు సాబుదానా ఖచ్చితంగా ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే ఇన్స్టెంట్గా దాంట్లో ఉన్నటువంటి ఆ గంజి ఏదైతే ఉందో అది మనకి మోషన్స్ అటువంటివి అయినప్పుడు పొట్టని సెట్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది ఒకటి. ఇంకోటి ఏంటి అంటే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇందులో అధికంగా మనకు ఐరన్, కాల్షియం ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే షుగర్తో ఇబ్బంది పడుతున్న వారు కూడా సాబుదానాతో హాయిగా మీరు అంటే ఏం చేసుకున్నా కూడా మీకు లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ కావు.
అందుకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా సాబుదానా చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా మనకు సాబుదానా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియను చాలా బాగా పెంపొందించుతుంది. తద్వారా ఏంటి అంటే మనం బరువు తగ్గుతాము, కాన్స్టిపేషన్, పైల్స్ లాంటి ఇబ్బందులు ఉండవు. అండ్ ముఖ్యంగా మనకి సాబుదానా కిడ్స్కి చాలా మంచిది తెలుసా. ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకి సాబుదానా చక్కగా పాయసం చేసి ఇవ్వండి. సింపుల్ సాబుదానాని జస్ట్ నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికించి అందులో కాస్త పాలు, కాస్త పంచదార, ఇబ్బంది ఏం లేదు. పిల్లలకు కొంచెం షుగర్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు కాబట్టి. మళ్ళీ మనలాగా షుగర్ తినకూడదు, అట్లా మనకి పిల్లలకి డెఫినెట్గా పెట్టలేము. కాకపోతే ఏంటి అంటే ఈ రూపంలో ఇవ్వచ్చు. స్వీట్స్ తయారు చేసేటప్పుడు అందులో కాస్త బెల్లము, పంచదార వేసినా పర్వాలేదు. కానీ ఎక్కువగా ఈ చాక్లెట్లు, జంక్లు, ప్రిజర్వేటివ్స్ ఉన్నవి, మన ఇంట్లో సాధారణంగా సాబుదానా పాయసం చేసుకుంటే ఎలా చేస్తాము, మన చేతుల్లో ఉంటుంది ఏమేమి వేస్తాము ఏంటి అని. ప్రిజర్వేటివ్స్ అందులో ఉండవు, ఫుడ్ కలర్స్ అందులో ఉండవు. కానీ బయట చేసినప్పుడు అవన్నీ ఉంటాయి కాబట్టి బయటవి సాధ్యమైనంత వరకు తగ్గించుకుని ఇంట్లో చేసేటువంటి ఎటువంటి స్వీట్స్ అయినా కూడా పిల్లలకి హాయిగా పెట్టచ్చు. ఓకే, మరి ఈరోజు సాబుదానా అలాగే అటుకులు కూడా లేకపోతే మనకంటే చుడువా అనే ఒక ఫీల్ రావాలి అంటే ఖచ్చితంగా అటుకులు ఉండాలి, లేకపోతే మనకేదో కొరతగా ఉంటుంది కాబట్టి అలా అటుకులు కూడా ఉపయోగించాము. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇలా ఒక బౌల్ కూడా తీసుకుందాము. చాలా సింపుల్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇది బాండి కొంచెం మనకు వేడైన తర్వాత మనం ఇక వేసుకోవాల్సినవన్నీ కూడా మెల్లమెల్లగా వేసేసుకుందాం. ముందుగా కాస్త నూనె కొంచెమే వేసానండి, చాలా కొంచెం వేసాను, అవసరమైతే మళ్ళీ వేస్తాను. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఏమేమి ఉన్నాయి, బాదాము, జీడిపప్పు, ఈ రెండింటిని కూడా వేస్తున్నాను. ఇందులో కావాలంటే మీరు పిస్తాలు, కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మాకు తీపి రుచి కావాలి చుడవాలు అనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నాకు యాక్చువల్గా ఇష్టం, నేను ఎక్కువ వేసుకుంటాను. అంటే నేను తయారు చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తే కనుక 100% కిస్మిస్ వేసుకుంటాను. బాదాము, జీడిపప్పు వేయించేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని మీరు ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత అదే బాండీలో అదే నూనెతో పల్లీలు కూడా వేయించేసుకుందాం. పల్లీలు ఎక్కువగానే ఉంటాయి మనకు సాధారణంగా, మనం చుడువా తయారు చేసుకునేటప్పుడు పల్లీలు ఎక్కువగానే వేస్తూ ఉంటాం. పుట్నాలు కూడా కావాలంటే వేసేసుకోవచ్చు అండి. నేను పుట్నాలు వేయలేదు, మీరు పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చుడువా ఏంటి అంటే మనకు చక్కగా నిలువ చేసుకోవడానికి, మనం ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు చక్కగా తీసుకెళ్ళడానికి, పిల్లలకు బాక్స్లో స్నాక్ లాగా ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. చుడువా అనేది ఇప్పుడు ఎక్కడండి, మనకి ఎప్పటి నుంచో మన అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ గత కొన్ని సంవత్సరాలుగా సాయంత్రం పూట పిల్లలు ఆకలి అనగానే చక్కగా హోమ్ మేడ్, ఇప్పుడులాగా స్విగ్గీలు ఇలాంటివన్నీ లేవు కాబట్టి చక్కగా ఇంట్లో ఏ తయారు చేస్తే పిల్లలు అదే తినేవాళ్ళు. అందుకే ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉండేది, ఇప్పుడు పక్క వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. పల్లీలు వేయించేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామో అదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం నూనె వేసుకుందాం. ఎందుకంటే మనం వేసుకున్న నూనె కొంచెమే వేసాం, అది అయిపోయింది. ఇంకాస్త నూనె వేసుకుని అటుకులు వేయించేసుకుందాం. మనకు అటుకులు చుడువా కంటే అటుకులు మనకు దొరుకుతాయి, కొంచెం లావ్ అటుకులు, మరి ఈ పల్చటివి కాకుండా కొంచెం లావ్ అటుకులు తీసుకొని వేయించేసుకుందాం. చాలా అటుకులు కూడా చాలా ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయి. అంటే కొంచెం మనకు అది కొంచెం గట్టిగా అయితే సరిపోతుందండి, అంటే మనకి మెత్తగా. ఎస్, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. రంగు మారాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మనం ఇంకొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించేసుకుందాం. ఇది ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. అలా వేయించుకొని ఇదే బౌల్లో తీసేసుకుందాం.
ఆ తర్వాత ఇందులో మనం సాబుదానా వేసుకుందాం. సాబుదానా మన ముఖ్యమైన పదార్థము ఈరోజు మన వంటలో. సాబుదానా కూడా మనకి ఏం నానబెట్టలేదండి, పచ్చిదే వేస్తున్నాను. ఇది మనకు చక్కగా నూనెలోనే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. చూద్దాం, అంటే అవసరం అయితే కొంచెం నీళ్లు పోసుకుందాం, కానీ నాకు తెలిసి అవసరం ఉండకపోవచ్చు. అంటే అది చక్కగా వేగిపోతుంది. ఇది మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చెప్పాను కదండి, కొంచెం నీళ్ళు ఏమైనా పోసుకుంటే పోసుకోవచ్చు. ఎందుకంటే మనకు సాబుదానా చక్కగా మెత్తగా ఉంటే దాని రుచి వేరు కాబట్టి కాస్త నీళ్లు వేసుకోవచ్చు. అంటే ఎలాంటి మరి ఎక్కువగా కదండి, ఉప్మాలా కాదు, కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు చక్కగా మనకి వాటర్లో ఉడికి మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ వాటర్ పోతుంది, సాబుదానా కూడా చక్కగా ఉడుకుతుంది, బాగుంటుంది. సాబుదానా కూడా మనకు చాలా త్వరగా ఉడికిపోయేటువంటి ఒక పదార్థం కాబట్టి చక్కగా ఇలా కలుపుతూ మనం ఉంటే ఏంటంటే అది నీళ్ళని తీసుకొని చక్కగా ఉడికి మెత్తగా తయారవుతుంది. ఇది మనకు కొంచెం ఉడికిన తర్వాత దీన్ని కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా సాబుదానా వేసేసి బాగా కలిపేసుకున్నాం, చూసారా? ఇది కొంచెం మనకు చల్లారితే ఏంటంటే మనం ఇందులో కాస్త ఉప్పు అలాగే సేవ్ వేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. సగ్గుబియ్యం వడియాలు త్వరగా పాడవకుండా ఉండాలి, తాజాగా ఉండాలి అనుకుంటే గనక సగ్గుబియ్యం నిల్వ ఉంచినటువంటి డబ్బా ఏదైతే ఉందో అందులో ఇంగువని ఒక చిన్న తెల్లటి బట్టలో మూట కట్టి పెట్టాలి. అలా పెట్టినట్టయితే సగ్గుబియ్యం వడియాలు చాలా వరకు తాజాగా ఉంటాయి, అలాగే వేయించినప్పుడు రుచికరంగా కూడా ఉంటాయి. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే పాటించండి. చల్లారింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు అస్సలు వేసుకోలేదు. దీనికి కావాల్సినంత ఉప్పు, అలాగే కాస్త మిరియాల పొడి, అంటే ఇంతపటి కారం ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాము, దానికి తగ్గట్టుగా కాస్త మిరియాల పొడి, కాస్త పసుపు, అలాగే కరివేపాకు. ఈ కరివేపాకు నూనెలో చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. కొత్తిమీర కూడా కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. చక్కగా పొడి పొడిగా భలే వచ్చిందండి. బాగా కలిపేసుకున్నాం కాబట్టి ఇక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి సేవ్ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత పైనుంచి చక్కగా సేవ్ వేసేసుకుంటాం. చక్కగా ఎండుమిరపకాయతో డెకరేషన్ చేసేసాను కాబట్టి చక్కగా కరకరలాడే సాబుదానా చుడువ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా చుడువ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీడిపప్పు బాదాం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, అటుకులు 1 కప్పు, సన్న కారపూస కొద్దిగా, పసుపు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా చుడువ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో కాస్త నూనె వేసి బాదాం జీడిపప్పును వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో పల్లీలను కూడా వేయించి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొంచెం నూనె వేసి అటుకులు కూడా వేసి వేయించుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పచ్చిమిరపకాయలను వేసి వేయించుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసి కొంచెం నీళ్లు పోసుకొని కొద్దిగా దగ్గర పడిన తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఆ మిశ్రమాన్ని కాసేపు చల్లార్చాలి. అలా చల్లారిన మిశ్రమంలో సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కాస్త పసుపు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి సన్న కారపూస వేసి సర్వ్ చేసుకుంటే సాబుదానా చుడువ రెడీ. చూసారు కదా సాబుదానా చుడువ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
అటుకులు సాబుదానా చాలా చాలా బాగా తెలుస్తుందండి. చాలా బాగుంది. సాబుదానా ఒక చిరు మెత్తదనము, అటుకులు క్రిస్పీనెస్, ఇవన్నీ కలిపి చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు చాలా చాలా బాగున్నాయి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.